అందరూ రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. ఏ ఒక్కరు కూడా రక్షణ పొందకుండా ఉండొద్దు. రక్షణ అంటే చాలా సింపుల్. ఆర్ ఆర్ ఆర్. ఇంగ్లీష్లో 3 ఆర్లు మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకో, అయిపోయాయి. ఆర్ ఆర్ ఆర్. ఒకటి రికగ్నిషన్, అంటే పాపిని అనే గుర్తింపులోనికి వచ్చుట, ఫస్ట్ ఆర్. రోమా 3:23లో రాయబడ్డది కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆర్ ఏంటి అంటే రికగ్నైజింగ్, అంటే నన్ను నేను గుర్తింపులోనికి తెచ్చుకొనుట. నేను ఒక పాపాత్ముణ్ణి, నా లోపల మంచితనం అనేది అసలు లేనే లేదు, పుట్టుకతోనే నేను పాపాత్ముణ్ణి అనే ఆ యొక్క గుర్తింపులోనికి వచ్చుట. రెండో ఆర్ ఏంటి అంటే రిపెంటెన్స్, రిపెంట్ ఆఫ్ మై సిన్స్. నా యొక్క పాపముల నిమిత్తము నేను పశ్చాత్తాపపడాలా. నేను పాపాత్ముణ్ణి అని తెలుసుకున్నాను, ఆ పాపానికి రావాల్సిన శిక్ష మరణం అని తెలుసుకున్నాను, ఆ మరణం యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్నారు అని తెలుసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే నా పాపముల విషయమై పశ్చాత్తాపపడతాను. రిపెంటెన్స్ ఫ్రమ్ సిన్స్, రిపెంటెన్స్ ఆఫ్ యువర్ సిన్స్. నేను పశ్చాత్తాపంలోనికి వస్తాను. అపోస్తలుల కార్యములు 3:19-20 ఉన్నాయి. చూడండి, అపోస్తలుల కార్యములు 3:19-20 ఎంత మంచిగుందో చూడండి దేవుని వాక్యం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. రిపెంటెన్స్ అంటే తిరగబడడం, మరలుకోవుట, యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు మరలు కొనుట. రిపెంటెన్స్ అంటే రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరుగుట అని అర్థం. అంతకుముందు నాకు తాగే అలవాటు ఉంది అని అంటే ఆ అలవాటుకి నేను ఏం చేసినాను అంటే పూర్తిగా వెనక్కి తిరిగినాను. పశ్చాత్తాపం అంటే అది పూర్తిగా వెనక్కి తిరుగుట, రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరుగుట. యేసు ప్రభు నమ్ముకోకన్నా ముందు పచ్చి బూతులు మాట్లాడేటోని, పచ్చి అబద్ధాలు మాట్లాడేటోని నేను. సో దానికి పూర్తిగా వెనక్కి తిరుగుట. రిపెంటెన్స్ అంటే అది పూర్తిగా వెనక్కి తిరుగుట. ఫస్ట్ ఆర్ అని అంటే ఏం చూసినాము, రికగ్నిషన్, పాపిని అనే గుర్తింపులోనికి వచ్చుట. సెకండ్ ఆర్ అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపపడుట, లేకపోతే మారు మనసు, నా మనసుని మార్చుకొనుట, మరలు కొనుట, దేవుని వైపు మరలు కొనుట. మూడో ఆర్ ఏంటి అంటే రిసీవ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద నుండి క్షమాపణ పొందుకొనుట. రక్షణ అంటే ఇంతే. పాపిని అనే గుర్తింపులోనికి వచ్చుట. రెండోది పాపముల విషయమై పశ్చాత్తాపపడుట. మూడోది పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గర నుండి పొందుకొనుట. ఈ యొక్క 3 పనులు నువ్వు నేను ఖచ్చితంగా